ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక ప్రపంచంలో నైపుణ్యాలకి అత్యంత ప్రాధాన్యత, అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు కలెక్టర్ సూచన. నైపుణ్యాభివృద్ధి సదస్సులో యువతకు దిశానిర్దేశం. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన. బస్ డిపో ఎదుట వంట వార్పును అడ్డుకున్న పోలీసులు కార్మికుల మధ్య తోపులాట. పలువురు బీజేపీ నేతల అరెస్ట్. ఆధునిక ప్రపంచంలో యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ రాజశేష సూచించారు. పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకొని ఆధునిక ప్రపంచంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. శుక్రవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం కళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, సేవా రంగం, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ మార్గాలను స్పష్టంగా వివరించారు. ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, డిజిటల్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గణేష్ జాదవ్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మనోహర్ రావు, మైనారిటీ సంక్షేమాధికారి కలీం, యోజన క్రీడల అధికారి జక్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రస్తుత కాలం పూర్తిగా సాంకేతిక ఆధారితమైందని, కంప్యూటర్ యుగంలో ప్రతిభతో పాటు నైపుణ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లాలోని యువత తమ సామర్థ్యాలను పరిమితం చేసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ ఆల్సో గవర్నమెంట్ హస్ గివెన్ us the mandate, so let us do this and let us అంటే మీ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే దిస్ ఇస్ ద బిగినింగ్ ఓన్లీ. సో ఈ రోజు మనం 700 స్టూడెంట్స్ 1000 స్టూడెంట్స్ వచ్చారు. యాక్చువల్ గా మన ముందు ప్లాన్ కూడా ఎట్లా ఉంది అంటే కాలేజెస్ లో చేయాలి. బట్ సిన్స్ హాలిడేస్ ఆర్ దేర్ కాబట్టి we thought that let us do an auditorium. In the coming days we will organize in the colleges and degree colleges కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, అట్లా కూడా ప్లాన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఉద్దేశం ఏది అంటే ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, డిఐఓ గారు చెప్పారు, డిడబ్ల్యూ గారు చెప్పారు. సో బేసికల్ గా మన దగ్గర కంపేర్ చేస్తే టు అదర్ డెవలప్డ్ కంట్రీస్, మేజర్గా ఏమైతాయంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఇంటర్ అయిన తర్వాత వారు ఏదైనా ఒక జాబ్స్ కి వెళ్ళిపోతారు. సో అక్కడ అంటే స్కిల్స్ ఉంటాయి. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అట్లా మార్పులు ఉన్నాయా, లేదు పిల్లల మధ్యలో అంత ఆసక్తి ఉన్నాయా, వాట్ ఎవర్, కానీ వాళ్ళు ఇంటర్ అయిన తర్వాత వెంటనే జాబ్స్ కి వెళ్ళిపోతారు. అండ్ అది ఆల్సో గుడ్ పేయింగ్ జాబ్స్ కావచ్చు, మిడిల్ పేయింగ్ జాబ్స్ కావచ్చు, వెంటనే వెళ్తారు. కానీ అదేగా మన దగ్గర చూస్తే ఇంటర్ అయిన తర్వాత ఇటువంటి ప్రైవేట్ జాబ్స్ కి చాలా మంది తక్కువ పిల్లలు వెళ్తున్నారు. సో దానికి కారణం ఏముండొచ్చు అంటే ఒకటి ఎక్స్పోజర్ తక్కువ ఉన్నాయి. అంటే ఎక్స్పోజర్ టు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు. సో దట్ డిఫరెంట్ న్యూ జనరేషన్ స్కిల్స్. సో ఆ న్యూ జనరేషన్ స్కిల్స్ కి ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటర్ అయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ గోయింగ్ డైరెక్ట్లీ ఫర్ ద జాబ్స్. అదర్ డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే ఇంటర్ అయిన తర్వాత అరౌండ్ 50 to 60% ఆఫ్ యూత్ డైరెక్ట్ గా జాబ్స్ కి వెళ్ళిపోతారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బస్ డిపో ఎదుట నిరసన చేపడుతున్న కార్మికులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించిన అనంతరం వంట వార్పుకు సిద్ధమవుతూ ఉండగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ నేత పాయల్ షరత్తో పాటు పలువురు కౌన్సిలర్లను పోలీసులు అరెస్టు చేయగా వారి వాహనాన్ని కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె శుక్రవారం ఆదిలాబాద్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మె 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక బస్ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వీరికి బీజేపీ నేతలు మద్దతు పలికారు. నిరసనలో భాగంగా వంటావార్పు చేద్దామని ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేత పాయల్ శరత్ ను బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించడం, వారిని బీజేపీ నాయకులు కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టగా నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు కార్మికులకు మధ్య తోపులాట జరగగా ఈ క్రమంలో పలువురు ఆర్టీసీ కార్మికులకు స్వల్పంగా గాయాలు సైతం అయ్యాయి. పాయల్ శరత్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. జైనది మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటి విశిష్టతను భావితరానికి తెలియజేయాలని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. జైనది మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రికి నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన వక్తలు ప్రసంగించారు. హిందూ సమ్మేళన ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో ఐక్యంగా ఉంటూ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని, యువత సనాతన విలువలను కాపాడే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతిపై పిల్లలు ఆసక్తి చూపకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. జైనత్ ఉపమండల సభటువంటి గ్రామాలు జైనత్ కానీ దీపాయిగూడ, లక్ష్మీపూర్, పిప్పల్గావ్, బాగోడ, బెల్లూరి, బెల్గామ ఆత్మీయ హైందవ సోదరులు ఉన్నారా? ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు మన అందరికీ సుపరిచితుడే. ఈ కార్యక్రమం యొక్క గౌరవ అతిథి అయినటువంటి పూజ్యశ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి గారు, గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి గారు, అట్లనే ఇప్పుడే మన ముందు ముఖ్య వక్తగా వచ్చినటువంటి గౌరవనీయులు అప్పాల ప్రసాద్ గారు, అట్లనే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, మన సర్పంచ్ గారు, మన ఎండోమెంట్ కమిటీ చైర్మన్ గారు సుధాకర్ గారు, ఇటు పక్క ఉన్నటువంటి రెండో వేదిక ఉన్నటువంటి సోదరులు, పెద్దలు, మరి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, రామ్. జనగణన 2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జనగణనలో పాల్గొననున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందిస్తున్నారు. శుక్రవారం టీటీడీసీలో ఏర్పాటు చేసిన 2వ దశ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ రాజశేష హాజరై పలు సూచనలు చేశారు.
జనగణన 2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన 2వ దశ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ పనులను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జనగణనను పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి వివరాల సేకరణ కోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఆధునిక యాప్లు, పోస్టర్లను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందని, పొరపాట్లు నివారించవచ్చని అన్నారు. జనగణన నమోదు ప్రక్రియను 2 విడతల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ముందుగా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారని చెప్పారు. అనంతరం అధికారులకు జనగణన కిట్లను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణించడంతో ఎంతో బాధాకరమని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఈ ఘటన ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మృతుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధిక వడ్డీతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా జలిపించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 45 బృందాలతో ఆకస్మిక దాడులు జరిపారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు జరిపి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో భాగంగా 7 మండలాల్లో 15 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా జలిపించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు జరిపారు. 16 మండలాల్లో 45 బృందాలతో దాదాపు 100 మంది వడ్డీ వ్యాపారులపై ఆకస్మికంగా దాడులు జరపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దాడుల్లో 15 కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. వారి నుండి ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్బుక్లు, ఖాళీ పేపర్లు, స్టాంపు పేపర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఎస్పీ అసాంఘిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో రూపుమాపే దిశగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. నర్సంపేటలో ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరుకుంది. బస్టాండ్ నుంచి పట్టణ పురవీధుల గుండా కార్మికులు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు ఆదిలాబాద్ కార్మికులు నివాళులర్పించారు. ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఆసన్న, వైస్ చైర్మన్ లింగన్న, కన్వీనర్లు ఎస్కే నజీం పాషా, గంగయ్య రాజు, సతీష్, సుష్మిత, గంగు, ఆశా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సందర్భంగా కార్మికులు ఆరోపించారు. హామీలపై స్పష్టత లేని కారణంగా మనస్తాపానికి గురై నర్సంపేటలో డ్రైవర్ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్ విలీనంతో పాటు ఉద్యోగ భద్రత, ఏరియల్స్, పీఆర్సీని వెంటనే చెల్లించాలన్నారు. ప్రాణాలు అర్పించిన డ్రైవర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు. 3వ రోజు కొనసాగిస్తున్నాము. సమ్మెలో భాగంగా గౌరవ శంకర్ గౌడ్ గారు మన యొక్క ఆర్టీసీ డిమాండ్ పైన హక్కుల కోసము ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారికి శాంతి కలగాలని మేము పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. మౌన ప్రదర్శనతో వారి యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే వారికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వారి యొక్క ఆత్మ ఘోషించే విధంగా వారు కార్మికుల కోసము రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర లెవెల్లో వారు ఆత్మ బలిదానం చేసుకొని మా యొక్క హక్కులకు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు వారికి శంకర్రావు గారికి జోహార్ జోహార్. మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా
మేము చేస్తున్న 3 రోజుల పోరాటంలో మా యొక్క డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి ఒకటి, తర్వాత యూనియన్లను పునరుద్ధరించాలి, అలాగే మాకు రావాల్సిన 2017 ఏరియర్స్ మరియు 21 పిఆర్సీ 25 పిఆర్సీ వెంటనే తక్షణమే చెల్లించాలి. అలాగే మా యొక్క 32 డిమాండ్లలో 29 డిమాండ్లు తక్షణమే పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మా యొక్క 32 డిమాండ్లలో ప్రధానంగా మాకు 3 డిమాండ్లు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా, పెద్ద సమస్య, యూనియన్లు పునరుద్ధరించాలా. మా యొక్క 32 డిమాండ్లు ఏవైతున్నాయో క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో చెల్లించాలి. అయితేనే తక్షణం మేము జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సమ్మెను విరమిస్తాకు. జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వేద పండితులు కోరారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజాది క్రతువులతో స్వామివారిని ఆరాధించారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం నుండి ప్రారంభమైన ఉత్సవాలు 5 రోజుల పాటు అట్టహాసంగా కొనసాగనున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా జరపడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో 2వ రోజైన శుక్రవారం బలిహరణం, హారతి, వేద పారాయణ, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితులు సునీల్ శర్మ, రామ్ గోపాలాచార్య మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి పల్లకి సేవ చేపట్టారు. భక్తుల భజన సంకీర్తనలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపనున్నట్లు వేద పండితులు తెలిపారు. భక్తుల వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేసవిలో నిర్వహించే బాల సంస్కారం వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం నుండి ప్రారంభమైంది. కార్యక్రమం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష హాజరయ్యారు. సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సూచించారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సంజయ్ నగర్లోని సమితి కార్యాలయంలో శుక్రవారం నుండి వివేకానంద బాల సంస్కార వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ హాజరై శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముందుగా శ్రీరామకృష్ణ పరమహంస, శారదా మాత, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఆర్ భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరడ్డి లెనిన్, సభ్యులు నెల్ల లసమయ్య, కోటేశ్వరరావు, హనుమాన్లు, శ్రీధర్, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమన్నారు. చేతివ్రాత, చిత్రలేఖనం వంటి నైపుణ్యాల పెంపుదలతో పాటు నైతిక విలువలతో కూడిన కథలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణ కథలు తెలియజేయడం ప్రస్తుత కాలంలో విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. మొదటి రోజే ఇంతమంది పిల్లలు రావడం, ఏదైతే మన సంస్కృతి కానీ, అలాగే వేసవి సెలవులు వచ్చేసరికి పిల్లలు చాలామంది పాపం టీవీకి, ఫోన్లకు అడిక్ట్ అవుతారన్న ఒక చెడు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనే ఒక ఆలోచనతోని ఈ శిబిరంలో ఏదైతే ఏర్పాటు చేశారో యోగా కానీ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి మన హైందవ ధర్మమైనటువంటి భగవద్గీత కానీ, రామాయణం కానీ, అలాగే డ్రాయింగ్ కానీ, రైటింగ్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి మనకు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటివే ఉన్నాయి. యోగాకు వచ్చేసరికి శారీరకంగాను అలాగే మానసికంగాను కూడా మనల్ని దృఢంగా ఉంచుతుంది. యోగా అనేది మన ఆరోగ్యం మెరుగుపడడానికి కోసం. మీరు అందరు చాలా మటుకు చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. ఇప్పటి నుండే మీరు మీ జీవితంలో యోగాని కూడా ఒక భాగంగా చేసుకుంటే మీ జీవితంలో కానీ, మీ ఆరోగ్యపరంగా కానీ పైకి రావడానికి దోహదపడుతుందని గొప్ప ఆలోచనతోని మన పెద్దలు నిర్వహించడం జరిగింది. అలాగే
రైటింగ్ అంటే చాలా మంది పాపం చదువులో వాస్తున్నా కూడా రైటింగ్ దగ్గర మార్క్స్ వెళ్తాయి. దీనివల్ల మీ డెవలప్మెంట్, మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఏదైతే మీరు రైటింగ్ చాలా బాగా రాస్తారో మీకు సబ్జెక్ట్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పిల్లల యొక్క టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న ఈ 45 డేస్ కానీ 1 మంత్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు దేనికి అడిక్ట్ కాకుండా, టీవీకి కానీ ఫోన్కు కానీ అడిక్ట్ కాకుండా వాళ్ళు మంచి తోవలో నడవాలి, మంచి నడవడికలో ఉండాలి. చిన్నప్పుడే మనం వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందన్న ఒక గొప్ప దృఢ సంకల్పంతో వీళ్ళు నిర్వహించినందుకు. జైనద్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ నెల 26వ తేదీన మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కైలాస్ నగర్లోని గ్రామవాసి అడప తిరుపతి నివాసంలో కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు భగత్ భీమరావు, ఉపాధ్యక్షులు కంబ్లే ఆనందరావు, భగత్ అశోక్, కంబ్లే నామ్దేవ్, కంబ్లే మనోజ్ భీమరావు, నేను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు మరి బుద్ధ విగ్రహ కార్యక్రమానికి విచ్చేసి మా గ్రామానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు 9 గంటలకు నుండి ప్రారంభోత్సవాలు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించి మా గ్రామస్తులని మరి మా గ్రామానికి వచ్చి బుద్ధ విగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అఖిల భారతీయ సాధు సంత్ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ పేరుతో దేశంలో గోమాత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సనాతన ధర్మ హిందూ వేదిక వ్యవస్థాపకులు జగదీష్ అగర్వాల్ అన్నారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోమాత రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అఖిల భారతీయ సాధు సంతుల పిలుపు మేరకు రానున్న సోమవారం ప్రతి ఒక్కరూ గోమాతకు పూజలు జరపాలని పిలుపునిచ్చారు. अखिल भारतीय साधु संतों ने एक बहुत बड़ा निर्णय लिया कि भारत माता की पवित्र भूमि पर जो गौ माता पर जो अत्याचार हो रहा है उसके खिलाफ साधु संतों ने एक बिगुल बजाया है कि गौ सम्मान आह्वान अभियान कहकर एक अभियान शुरू किया है, जिसके तहत सबसे मुख्य उद्देश्य गौ हत्या बंद हो। उसके पश्चात गौ माता को राष्ट्र माता घोषित करो। मैं तेलंगाना के सभी हिंदू समाज को हाथ जोड़कर निवेदन करता हूं, इस महीने की 27 तारीख यानी सोमवार के रोज अपने गांव, अपने शहर, अपने ग्राम पंचायत, अपने आमलेट एरिया और अपने घर के सामने गौ माता का पूजन कर कर एक निवेदन पत्र ग्राम सेक्रेटरी, मंडल में तहसीलदार, नगर पालिका के अंदर म्यूनसिपल कमिश्नर, जिला कलेक्टर, जो भी उच्च अधिकारी है उनको एक मेमोरेंडम दे कि गौ हत्या के लिए सरकार तुरंत एक विधेयक बनाए ताकि गौ हत्या बंद हो सके। आज हम देखते हैं दिन प्रतिदिन गौ हत्या खुलेआम हो रही है, गौ माता पे अत्याचार हो रहा है। आज हिंदू समाज जागने का वक्त आ गया है। हिंदू समाज को जगाने के लिए देश के साधु संतों ने इतना बड़ा अभियान छेड़ा है। आज मैं सभी हिंदू समाज से निवेदन करूंगा कि 27 अप्रैल एकादशी के रोज सोमवार को प्रातः उठकर सबसे पहले गौ माता की पूजन अपने परिवार के साथ करने के पश्चात एक जुलूस के साथ ग्राम पंचायत के सेक्रेटरी के पास जावे, नगर पालिका में म्यूनसिपल अधिकारी के पास जावे और उसी पर तहसील के अंदर मंडल तहसीलदार के पास जाकर जिला के अंदर जिला कलेक्टर को एक ज्ञापन दे कि हमारी एक ही मांग है कि हिंदुस्तान में गौ हत्या बंद हो। हिंदुस्तान में गौ हत्या बंद होने के पश्चात हिंदुस्तान में गौ माता को राष्ट्र माता घोषित करो। मैं सभी से निवेदन करूंगा, हिंदू समाज के बच्चों से, नर नारी से, बहनों से, भाइयों से निवेदन करूंगा कि गौ हत्या बंद के खिलाफ आप इस कार्यक्रम में सम्मिलित होकर ज्यादा से ज्यादा संख्या में उपस्थित रहकर गौ हत्या बंद होगा बिगुल बजाए और गौ माता की रक्षा करें। यही मेरी आप लोगों से नम्र निवेदन है। मैं आपको हर एक मरतबा 27 तारीख को गौ पूजन, गौ सम्मान, गौ माता सम्मान दिवस के रूप में मनाने का हमने जो संकल्प लिया वो संकल्प पूरा करें, ये मेरा आपसे निवेदन है। मेरे साथ मेरे मित्र सूर्यकांत गित्ते जी, मैं जगदीश अग्रवाल, सनातन हिंदू धर्म
वेदिका का मैं व्यवस्थापक अध्यक्ष हूँ, साथ में मेरे मित्र बेला मंडल के। मैं सभी से इनके तरफ से आप लोगों से निवेदन करता हूँ कि 27 तारीख के रोज गौ सम्मान दिवस एवं गौ माता पूजन अवश्य करें। ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆధునిక ప్రపంచంలో నైపుణ్యాలకి అత్యంత ప్రాధాన్యత, అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు కలెక్టర్ సూచన. నైపుణ్యాభివృద్ధి సదస్సులో యువతకు దిశానిర్దేశం. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన. బస్ డిపో ఎదుట వంట వార్పును అడ్డుకున్న పోలీసులు కార్మికుల మధ్య తోపులాట. పలువురు బీజేపీ నేతల అరెస్ట్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.